ఇంగ్లీషు నేర్చుకోవటంలోనే స్టార్టింగ్లో అడ్డుబండలు పడతా ఉంటాయి కొందరికి. ఆ అడ్డుబండలు, ఆ బ్లాక్స్ మరేదో కాదు, ఈ 5 వర్డ్స్ ఇక్కడ రాసాను చూసారా, యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్. చూడటానికి చాలా సింపుల్గా కనిపిస్తున్నాయి కదా. ఎస్, సింపుల్గానే కనిపిస్తాయి కానీ చాలా కాంప్లికేటెడ్ కూడా. చాలా మంది లెర్నర్స్కి ఇవి ప్రతిసారి ఇంగ్లీష్లో మాట్లాడుతూనే ఉంటారు, రాస్తూనే ఉంటారు, అవేదో తెలియకుండా. ఈ 5 వర్డ్స్ నేర్చుకున్నట్లయితే మీరు కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడటానికి, మినిమం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి మీకు ఒక ధైర్యం వస్తుందని నేను పక్కాగా చెప్పగలను. సో చూడండి, ఇంగ్లీష్లో ఏదైనా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే, ఇంగ్లీష్లోనే కాదు ఏ భాషలోనైనా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఫస్ట్ బేసిక్ ఫామ్ ఏంటంటే వర్బ్ అనేది ఉండాలి. వర్బ్ అంటే క్రియారూపం. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు. క్రియ అంటే మన టీచర్స్ అందరూ లేదా పర్టికులర్గా తెలుగు సార్లు చెప్తారు, క్రియ అంటే పని. పని అనగానే ఏదో ఒకటి చేయటం, అలా నేర్చుకోవడంతో ఇంగ్లీష్ ఆగిపోతుంది. అలా కాదు, క్రియ అంటే పని, కరెక్టే. పని మాత్రమే కాదు, ఉండుట కూడా క్రియనే. దట్ మీన్స్ వర్బ్. ఉండటం కూడా. ఇప్పుడు నేను ఈ రూమ్ లో ఉన్నాను, ఐ ఆమ్ ఇన్ దిస్ రూమ్, ఇట్ ఈస్ ఎ సెంటెన్స్. ఇన్ దిస్ సెంటెన్స్ ద వర్బ్ ఈజ్ యామ్. ఇక్కడ వాట్ ఈస్ ద యాక్షన్? నో యాక్షన్. సో ఇలా ఉండటాన్ని కూడా మనం ఇంగ్లీష్లో వర్బ్స్ గానే పిలుస్తాం, తెలుగులోనైనా సరే. సో మనం ప్రస్తుతం ఉంటాం, గతంలో కూడా ఉంటాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్నాను, 1 గంట క్రితం నేను అవతల రూమ్ లో ఉన్నాను, ఇప్పుడు ఈ రూమ్ లో బోర్డు ముందు ఉన్నాను. ఐ ఆమ్ హియర్ నౌ, 10 minutes ago I was in the next room. నేను ఇక్కడ బోధిస్తూ ఉన్నాను. 1 hour ago I was having my lunch. 1 గంట క్రితం నేను భోజనం చేస్తూ ఉన్నాను. తోటి మీరు తప్పనిసరిగా ప్రస్తుతం ఉండుట అంటే యామ్ మాత్రమే వాడాలి. హీ, షీ, ఇట్, అతను, ఆమె, అది లేక ఇది తో మీరు కంపల్సరిగా ఈజ్ అనే వర్డ్ మాత్రమే వాడాలి. వి, మేము, యు, మీరు, దే, వారు. ఉన్నారు అంటే ఆర్ అనేది వాడాలి. అదేవిధంగా వాజ్ అండ్ వర్, వీటి అర్థం కూడా ఉండుటానే. ఇవి ఉండుట, ఇవి ఉండుట. కానీ ఈ ఉండుట గతములో ఉండెను, ప్రస్తుతం ఉండెను. ఈ 3 ప్రస్తుతం ఉండుట, ఈ 2 గతంలో ఉండెను. మరి గతంలో ఉండెను అంటే 2 వర్డ్స్ ఉన్నాయి. వజ్ అనేది సింగులర్స్ తోటి, చూసారా, ఐ, హీ, షీ, ఇట్ తో వజ్ వాడాలి. వి, యు, దే తో వర్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మేమందరం నిన్న హైదరాబాద్లో ఉన్నాం. నిన్న, ఇప్పుడు కాదు. ఇప్పుడుంటే వీఆర్ ఇన్ ఖమ్మం, ఇప్పుడు మేము ఖమ్మంలో ఉన్నాం. కానీ నిన్న హైదరాబాద్లో ఉన్నాం. మరి వీఆర్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే అనకూడదు. ఆర్ అనేది అన్నాం, మళ్ళీ టైం చూస్తే ఎస్టర్డే, నిన్న వచ్చింది, తప్పు. వీ వర్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. సో ఇది బేసిక్గా ఉండుట. అందుకే వీటిని ఉండటాన్ని ఇంగ్లీష్లో బీ అంటాం. ఆ బీకి ఉన్నటువంటి డిఫరెంట్ ఫార్మ్స్. ప్రస్తుతం ఉంటే యామ్, ఈజ్, ఆర్, గతంలో ఉంటే వజ్, వర్. ఇది బిగినింగ్ లో ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సింది. యామ్, ఈజ్, ఆర్ అంటే ప్రస్తుతం ఉండుట, వజ్, వర్ అంటే గతంలో ఉండాను. మినిమం గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు ఇది ఒక సెట్. ఇక్కడ నేను అదే రాశాను, ఐ ఆమ్ ఏ టీచర్. ప్రస్తుతం, ఎస్, ఇప్పుడు నేనేంటి, టీచర్ని. కాబట్టి ఐ ఆమ్ ఏ టీచర్ అనాలి, కానీ ఐ వాజ్ ఏ టీచర్ అను. ఐ ఆమ్ ప్లేయింగ్. దీని తర్వాత చూస్తే వర్బ్ 4 ఐఎన్జీ ఫామ్ ఉంది. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ ఇన్వైటెడ్. ఇక్కడ చూస్తే యామ్ తర్వాత వర్బ్ 3 ఉంది. అంటే ముఖ్యంగా మీకు ఈ బీ ఫార్మ్స్ మాత్రమే వాడినట్లయితే ఉండుట. ఐ ఆమ్ ఏ టీచర్. యామ్ తర్వాత ఏమన్నా ఉందా వర్బ్? లేదు. షీ ఈజ్ ఎ సింగర్. ఈజ్ తర్వాత మరొక వర్బ్ ఉందా? లేదు. అలా ఇవి మాత్రమే ఉండి వీటి తర్వాత వర్బ్ 4 కానీ వర్బ్ 3 కానీ, యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ల తర్వాత ఉంటే గింటే 2 వర్బ్స్ ఛాన్స్ ఉంది. ఒకటి వర్బ్ 4, రెండవది వర్బ్ 3. వర్బ్ 4 యామ్, ఈజ్, ఆర్లు కానీ వజ్, వర్ల తర్వాత కానీ ఉన్నట్లయితే పని జరుగుతూ ఉంది అని అర్థం. ఐ ఆమ్ టీచింగ్. ఈ మూడిటి అర్థం హెల్పింగ్ వర్బ్స్ గా వాడినట్లయితే, ఇక్కడ చూసారా, ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్, దాని ముందు యామ్ వాడాం. కానీ ఇక్కడ యామ్ తర్వాత మరొక వర్బ్ లేదు. కాబట్టి యామ్ తర్వాత మరొక వర్బ్ యామ్, ఈజ్, ఆర్. యామ్ మీన్స్ ఇక్కడ నేను ఏదో అన్నా 5 వర్డ్స్ చూసుకోండి. వీటి తర్వాత మరొక వర్బ్ లేనట్లయితే వాటినే మెయిన్ వర్బ్స్ అంటాం. ఆ మెయిన్ వర్బ్స్ గా ఉన్నప్పుడు వాటి అర్థం ఉండుట. కానీ ఇక్కడ యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ల తర్వాత వర్బ్ 4 వచ్చినట్లయితే పని జరుగుతూ ఉంది అని అర్థం. అట్లాంటప్పుడు యామ్, ఈజ్, ఆర్ అనేది ప్రస్తుతం సమయాన్ని తెలియజేస్తుంది, వజ్, వర్ అనేది గత సమయాన్ని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ టీచింగ్. యామ్ అంటే ఇప్పుడు, ఉండుట లేదు దాంట్లో అర్థం. హెల్పింగ్ వర్బ్ గా వాడినప్పుడు కేవలం యామ్, ఈజ్, ఆర్ ఈ 3 వర్డ్స్ ప్రస్తుతం అనే అర్థాన్ని మాత్రమే ఇస్తాయి. ఐ ఆమ్ ప్లేయింగ్. నేను, యామ్ ఇప్పుడు ప్లేయింగ్. ఎప్పుడైనా ఇంగ్ ఫామ్ లో వర్బ్ ఉందంటే పని జరుగుతూ ఉంది అని అర్థం. నేను ఇప్పుడు ఆడుతూ ఉన్నాను క్రికెట్. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఐ ఆమ్ ఇన్వైటెడ్. యామ్ తర్వాత ఇక్కడ V3 వచ్చింది. ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్లు ఉండి వాటి తర్వాత మరొక వర్బ్ ఫామ్ లేనట్టయితే వాటినే మెయిన్ వర్బ్స్ అంటాం.
అటువంటి సందర్భాల్లో అవి ఉండుట అనే విషయాన్ని తెలియజేస్తాయి. యామ్ ఈజ్ ఆర్ అంటే ఇప్పుడు ఉండుట, వజ్ వర్ అంటే గతంలో ఉండను. యామ్ ఈజ్ ఆర్ వజ్ వర్ తర్వాత రెండే రకాలైనటువంటి వర్బ్స్ వచ్చే అవకాశం ఉంది. అవి ఏంటంటే V4 కానీ V3 కానీ. గుర్తుపెట్టుకోవాలి, V1 కానీ V2 కానీ రాదు. యామ్ ఈజ్ ఆర్ వజ్ వర్ తర్వాత V4 వచ్చినట్లయితే పని జరుగుతూ ఉంది. యామ్ ఈజ్ ఆర్ తర్వాత V4 ఉంటే ప్రస్తుతం జరుగుతూ ఉందని, వజ్ వర్ తర్వాత V4 ఉంటే గతంలో జరుగుతూ ఉందని అర్థం. ఇక్కడ చూసినట్లయితే ఐ ఆమ్ ఇన్వైటెడ్ టు ఏ పార్టీ. ఇక్కడ చూస్తే రెండో ఎగ్జాంపుల్ లో V4 ఉంది, వర్బ్ 4 ఉంది. ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్ లో చూస్తే వర్బ్ 3 ఉంది. దీని అర్థం ఏంది మరి? ఈ మూడింటి అర్థం ఒకటేనంటే ఇక్కడ ఉండుట, ఇక్కడ ప్రస్తుతం జరుగుతూ ఉండుట, ఇక్కడ ఎప్పుడైతే యామ్ ఈజ్ ఆర్ లేదా వజ్ వర్ తర్వాత వర్బ్ 3 వస్తుందో ఆ సందర్భంలో సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్ గా మారిపోతుంది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ గా ఉన్న వాళ్ళు పని చేస్తున్నట్టు కాదు, పని పొందుతున్నట్టుగా. ఐ ఆమ్ ఇన్వైటెడ్ టు ఏ పార్టీ అంటే నేను పార్టీకి ఆహ్వానించబడినాను. ఇప్పుడు యామ్ ఈజ్ ఆర్ లేదా వజ్ వర్ అనేవి మెయిన్ వర్బ్స్ గా వాడబడతాయి. ఇదిగో ఈ ఎగ్జాంపుల్ లాగా అలా వాడబడినప్పుడు వాటి అర్థం ఉండుట. రెండో సందర్భంలో ఏంది? యామ్ ఈజ్ ఆర్ వజ్ వర్ తర్వాత V4 వస్తుంది. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 వస్తే ప్రస్తుతం పని జరుగుతూ ఉందని, వజ్ వర్ తర్వాత V4 వస్తే గతంలో పని జరుగుతూ ఉందని అర్థం. మరికొన్ని సందర్భాల్లో యామ్ ఈజ్ ఆర్ లేదా వజ్ వర్ ఈ 5 వర్డ్స్ తర్వాత వర్బ్ 3 కూడా సెంటెన్సెస్ లో వస్తుంది. అట్లాంటి సందర్భాల్లో మాత్రం సబ్జెక్టు పని పొందే స్థానంలోకి పోతుంది. దాన్నే ప్యాసివ్ వాయిస్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ 3 సందర్భాల్లో ఈ ఫార్మ్స్ వాడుతూ ఉంటారు. చూడండి, ఇక్కడ హీఈస్ వెరీ టాల్ అంటే ఏంది? అతను చాలా పొడవుగా ఉన్నాడు. ఎప్పుడు? హీఈస్ డ్రైవింగ్ ఏ కార్. ఇక్కడ చూస్తే చూడండి, ఈస్ తర్వాత వర్బ్ 4 వచ్చింది అంటే పని జరుగుతూ ఉంది అని అర్థం. బీ ఫార్మ్స్ తర్వాత వర్బ్ 4 వస్తే పని జరుగుతూ ఉన్నట్టు, ఇవన్నీ బీ ఫార్మ్సే. వీటి తర్వాత వర్బ్ 4 వస్తే పని జరుగుతూ ఉందని అర్థం. హీఈస్ డ్రైవింగ్ ఏ కార్ మీన్స్ ప్రస్తుతం. యామ్ ఈజ్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ గా వాడబడినప్పుడు ప్రస్తుతం అనే అర్థం మాత్రమే వస్తాయి. మెయిన్ వర్బ్ గా వాడినప్పుడు ప్రస్తుతం ఉండుట అనే అర్థాన్ని ఇస్తాయి. ఏది? యామ్ ఈజ్ ఆర్. అదేవిధంగా వజ్ వర్ మెయిన్ వర్బ్స్ గా వాడితే గతంలో ఉండెను. అదే వజ్ వర్ హెల్పింగ్ వర్బ్స్ గా వాడినట్లయితే గతంలో అని మాత్రమే అర్థాన్ని ఇస్తాయి. ఇక్కడ చూడండి, హీఈస్ డ్రైవింగ్ ఏ కార్ అంటే అతను ప్రస్తుతం కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. హీఈస్ అరెస్టెడ్. ఇక్కడ వర్బ్ 4 ఉంది, ఇక్కడ చూస్తే వర్బ్ 3 ఉంది. చూడండి, వర్బ్ 3 ఉంటే మీకు ముందే చెప్పాను, ఇది ప్యాసివ్ వాయిస్ అవుతుందని అర్థం. అతను ప్రస్తుతం అరెస్ట్ చేయబడినాడు. బీ ఫార్మ్ తర్వాత ఈ బీ ఫార్మ్స్ తర్వాత వర్బ్ 3 వచ్చినట్లయితే సెంటెన్సెస్ ప్యాసివ్ వాయిస్ లోకి పోతాయి. అంటే మనం ఏంది? సబ్జెక్ట్ పని చేసే స్థానంలో నుంచి పని పొందే స్థానంలోకి మారుతాడు. హీఈస్ అరెస్టెడ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బీ తర్వాత వర్బ్ 3 వస్తే ఇది వేరే స్ట్రక్చర్, ఉండుట కాదు ఇది. హీఈస్ అరెస్టెడ్, అతను అరెస్ట్ చేయబడినాడు. ఐ ఆమ్ కాల్డ్, నేను పిలువబడినాను. ఐ ఆమ్ గివెన్, నేను ఇవ్వబడినాను. ఐ ఆమ్ ఆస్క్డ్, నేను అడగబడినాను. యు ఆర్ అరెస్టెడ్, నువ్వు అరెస్ట్ చేయబడినావు. యు ఆర్ కాల్డ్, నువ్వు పిలువబడినావు. సో వీటన్నిటిలో చూడండి, యామ్ ఈజ్ ఆర్ల తర్వాత కానీ వజ్ వర్ తర్వాత కానీ వర్బ్ 3 వస్తే సబ్జెక్ట్ పని పొందుతున్నట్టు లెక్క. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, దే ఆర్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు వారు స్నేహితులుగా ఉన్నారు. తర్వాత దే ఆర్ లివింగ్ ఇన్ ఖమ్మం. యామ్ ఈజ్ ఆర్ తర్వాత చూసారా ఇక్కడ V4 వచ్చింది, లివింగ్. వర్బ్ 4 వచ్చినట్లయితే పని జరుగుతూ ఉందని అర్థం. దే ఆర్ లివింగ్ ఇన్ ఖమ్మం ఎప్పుడు? ప్రస్తుతం ఖమ్మంలో నివసిస్తూ ఉన్నారు. వర్బ్ 4 వస్తే జరుగుతూ ఉంది అని అర్థం. దే ఆర్ గివెన్ బుక్స్. మళ్ళీ ఇక్కడ చూడండి, గివ్, గేవ్, గివెన్ వర్బ్ 3 వాడబడింది బీ ఫార్మ్ తర్వాత. వారికి బుక్స్ ఇవ్వబడినవి, వారికి బుక్స్ ఇవ్వబడినవి అంటే ఇది ప్యాసివ్ వాయిస్. అంటే ఈ బీ ఫార్మ్స్ ని 3 సందర్భాల్లో వాడుతున్నాం. ఉండుట, పని జరుగుతూ ఉండుట, అదేవిధంగా ప్యాసివ్ వాయిస్ ఫామ్ చేయడానికి కూడా వాడుతూ ఉంటాం. అట్లాంటి సందర్భాల్లో సబ్జెక్ట్ రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ అంటే పని పొందే స్థానంలోకి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ పాస్ట్ టెన్స్ కు సంబంధించి చూసినట్లయితే హీ వాజ్ వెరీ వీక్, అతను చాలా బలహీనంగా ఉన్నాడు. వాజ్ వెరీ వీక్ అంటే ఇప్పుడని కాదు, గతంలో. ఏదైనా మనం గతంలో ఉండెను, ఎలా ఉండెను అని చెప్పాలంటే మనం సింగులర్స్ తోటి, ఏకవచనం తోటి వాజ్, బహువచనాలతోటి ప్లూరల్స్ తోటి వర్ అనేది ఉపయోగించాలి. మరి ఇక్కడ దీని తర్వాత ఈ వేరే వర్బ్ లేదు కాబట్టి ఇదే మెయిన్ వర్బ్. ఇది చూడండి, హీ వాజ్ వాకింగ్ స్లోలీ. ఈ వాజ్ తర్వాత మనకి V4 అనేది వచ్చింది. ఇక్కడ వాజ్ అంటే హెల్పింగ్ వర్బ్స్ గా వాజ్ వర్ వాడితే అర్థం ఏంటి? గతం అనే అర్థం మాత్రమే ఉంటుంది తప్ప ఉండుట అనేది ఉండదు. అతను గతంలో నడుస్తూ ఉండెను. ఎలా? స్లోలీ, నిదానంగా. అంటే ఇక్కడ వాజ్ తర్వాత V4 వచ్చింది అంటే ఏంది? ఇప్పుడు ఉండటం గురించి కాదు, కేవలం
వజ్ వర్లు అనేవి హెల్పింగ్ వర్బ్స్ గా వాడినప్పుడు టైంను మాత్రమే తెలియజేస్తాయి, ఉండుట అనేది ఉండదు. నేను రిపీటెడ్లీ టెల్లింగ్. తర్వాత చూడండి, సో వజ్ ఈజ్ ఫాలోడ్ బై V4. అండ్ థర్డ్ వన్ చూడండి, హీ వాజ్ అడ్వైజ్డ్ టు టేక్ రెస్ట్. చూసారా, ఇక్కడ దీని తర్వాత V3 వచ్చింది. నేను రాసిన ప్రతి ఎగ్జాంపుల్లోనూ అదే వస్తుంది. ముందేమో బీ ఫామ్ మాత్రమే రాశాను ఫస్ట్ ఎగ్జాంపుల్ అన్నిట్లో, రెండో ఎగ్జాంపుల్లో V4 రాశాను బీ ఫామ్ తర్వాత, మూడో ఎగ్జాంపుల్స్లో థర్డ్ ఎగ్జాంపుల్స్ అన్నిట్లోనూ V3 రాశాను. ఓన్లీ బీ ఫామ్ ఫస్ట్ సెంటెన్స్, బీ ఫామ్ ప్లస్ V4 సెకండ్ ఎగ్జాంపుల్, బీ ఫామ్ ప్లస్ V3 థర్డ్ ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా అదే జరిగింది. వాజ్ ఈజ్ ఫాలోడ్ బై వర్బ్ 3. ఇట్లాంటి సందర్భాల్లో సబ్జెక్ట్ రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ అవుతుంది. హీ వాజ్ అడ్వైజ్డ్, అతను సలహా ఇవ్వబడినాడు. ఎప్పుడో గతంలోనే. వాజ్ వర్ ఉందంటే గతమే, అంతే, ఇప్పుడు కాదు. ఈ ఎగ్జాంపుల్ చూడండి, వీ వర్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. సో వీఆర్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే అంటే రాంగ్. మరి గతం ఇక్కడ ఎస్టర్డే అనేది కనిపిస్తుంది. నిన్న హైదరాబాద్లో ఉన్నాము. దీని తర్వాత వర్బ్ 3 కానీ వర్బ్ 4 కానీ లేదు. అట్లాంటప్పుడు ఉండెను అనే అర్థం వస్తుందని చెప్తా ఉన్నా. ఈ ఎగ్జాంపుల్ చూడండి, వీ వర్ బయింగ్ క్లోత్స్ దేర్. మేము అక్కడ క్లోత్స్ కొంటా ఉన్నాం. ఇక్కడ చూసారా, వర్ ఈజ్ ఫాలోడ్ బై V4 అంటే ఏంది, పని జరుగుతూ ఉంది. వర్ అనేది ఉంది కాబట్టి గతంలో జరుగుతూ ఉంది. ఎప్పుడు, నిన్ననో మొన్ననో. అది మేము కొంటూ ఉన్నాము అనే అర్థాన్ని ఇచ్చింది. పని జరుగుతూ ఉంది, కంటిన్యూస్ టెన్స్. మళ్ళీ చూడండి, థర్డ్ ఎగ్జాంపుల్ కామన్, వర్ ఈజ్ ఫాలోడ్ బై వర్బ్ 3. ఆఫర్డ్ వర్బ్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ బీ ఫార్మ్. అట్లాంటప్పుడు ఏం జరుగుతుంది అనుకున్నాం, సబ్జెక్ట్ బికమ్స్ ది రిసీవర్ ఆఫ్ ది యాక్షన్, దట్ ఈస్ నథింగ్ బట్ ప్యాసివ్ వాయిస్. వీ వర్ ఆఫర్డ్ సమ్ స్పెషల్ డిస్కౌంట్స్. మాకేదో ప్రత్యేకమైనటువంటి డిస్కౌంట్స్ కొన్ని ఇచ్చారు, ఇవ్వబడినవి. సో ఈ విధంగా యామ్, ఈజ్, ఆర్, was, were are used as main verbs, as in first examples, in all the first examples. See, as main verbs in all the first examples. This one, this one, this one, this one, this one. In these 5 sentences, B forms are used as main verbs. Am, is, are present time, unduta, present state. Was, were past state. In the second examples, B forms are followed by V4s. See, verb 4, verb 4, verb 4, verb 4, verb 4. In all these 5 examples, am, is, are, or was, were followed by verb 4s. And finally, and in the third examples, in all the sentences, B forms are followed by verb 3s. Then, whenever a B form is followed by verb 3, the sentence becomes passive. So, in such cases, subject is the receiver of the action. So, this is how B forms are used in English. మీరు ఇంతవరకు గుర్తుపెట్టుకున్నట్లయితే ఇంతకు మించి బీ ఫార్మ్స్ కు ఉన్నటువంటి మరొక యూజెస్ లేనే లేవు. బీ ఫార్మ్స్ ఈ 3 విధాలుగా మాత్రమే వాడబడతాయి. మీరు ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఇంగ్లీష్లో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ గురించి కన్ఫ్యూజన్ ఉండనే ఉండదు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.